ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, తేజోమయుడా, సర్వోన్నతుడా, జీవము గల తండ్రి, మీకు వేలాది స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధిపరచి, మా చేతి పనులను, కష్టార్జితమును దీవించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ లోకంలో మా శ్రమలను మేము భరించలేక నీకు మొరపెట్టినప్పుడు నీ కృప అనుగ్రహించి మమ్మల్ని ఆపదల నుండి రక్షించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు దేవా. నిన్ను వెదుకువారి ఎడల దయచూపే దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా కాపాడి సజీవులుగా ఉంచి మరి ఒక నూతన దినమున మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, ఎవరికి వారు శ్రమలు తెచ్చుకున్న నీ బిడ్డలు, ఇతరుల వలన శ్రమల పాలైన బిడ్డలు, విశ్వాసానికి తగిన పరీక్షలకు సమస్యల్లో ఉన్న బిడ్డలు, వారు పడుచున్న శ్రమల వలన సొమ్మసిల్లిపోతున్నారు ప్రభువా. శ్రమల పాలైన దీనులు నీకు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనలకు నీ చెవియొగ్గి వారిని శ్రమలో నుంచి విడిపించిన తండ్రి, నీ బిడ్డలు పడుతున్న శ్రమలను బట్టి వారు నీకు మొరపెట్టినప్పుడు వారి మొరలకు నీ చెవియొగ్గి ఆలకించండి దేవా. వారి పడిన శ్రమల ఊబిలో నుండి వారిని విడిపించి వారి పడిన శ్రమకు తగిన రెట్టింపు సంతోషముతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకెన్నడూ నీ బిడ్డలు ఎటువంటి శ్రమలో చిక్కుకోకుండా వారికి ఆలోచనకర్తవై కడవరకు వారిని నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ప్రార్థన విని వారి అవసరతలు తీర్చండి అయ్యా. వారి ప్రతి సమస్యను తీర్చండి ప్రభువా. తండ్రి, అనేక మంది పిల్లలు, పెద్దలు, వృద్ధులు విషజ్వరాలతో బాధపడుచూ ఉన్నారయ్యా. వారిని స్వస్థపరచండి తండ్రి. ప్రభువా, స్వస్థత శీఘ్రముగా నీకు లభించునన్నావు కదయ్యా. నీ బిడ్డలకు విశ్వాసం ద్వారా వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి ధైర్యమును పుట్టించి వారి కన్నీటి ప్రార్థన ఆలకించి వారిని బాధిస్తూ ఉన్న అనారోగ్య సమస్యల నుండి, విషజ్వరాల నుండి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలందు క్షేమం దయచేయండి ప్రభువా. మా పనులలో విజయం అనుగ్రహించండి అయ్యా. మా జీవితాల్లో ఉన్న అపజయాలను జయములుగా మార్చి మా జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించి మమ్మల్ని ఆశీర్వదించి మీ పరిశుద్ధాత్మను మా ప్రతి ఒక్కరిపై కుమ్మరించము తండ్రి. అయ్యా, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, వైద్యులు, పోలీసు వారు, అనేక మంది చేస్తున్న ఉద్యోగములలో, వ్యాపారములలోనూ తోడుగా ఉండి నీ చిత్తంలో నీ కృప కలిగి మీ సహాయంతో వారు చేయు పనులలో సహాయం చేసి ఆశీర్వదించమని ఈ ఉదయకాల సమయంలో మా సమస్త పనులను మీ అధికారమునకు ఒప్పుకొనుచూ ఉన్నామయ్యా. మా సరిహద్దులు విశాలపరిచి మీ ఆకాశ వాకిన్లు విప్పి మెండైన దీవెనలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ మా ప్రార్థన మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య ఆదరణ, స్వస్థత, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమేన్.